మరియు ఇజ్రాయెల్కి వణుకు పుట్టిస్తోంది ఇరాన్. ఇప్పటికే మీరు చూసారు హార్మూజ్ జలసంధిని ఆపడంతో ఎంత అల్లకల్లోలం అయిపోతోంది ప్రపంచం అంతా అని. మరీ ముఖ్యంగా అక్కడున్నటువంటి గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేయడంతో అమెరికా ఫైనాన్షియల్ లాస్ కూడా ఎదురవుతోంది. అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఉన్నాయి, అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయి, అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉన్నాయి, అక్కడ వాటిని ఢీకొడుతోంది. ఇజ్రాయెల్ని సైతం కొంత ఇబ్బందికర పరిస్థితినే ఇరాన్ చూపిస్తోంది. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ మిసైల్ ఇరాన్ వీటన్నిటికీ ఉపయోగిస్తోందట. ఆ మిసైల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఏఐ విజువల్స్ని మేము క్రియేట్ చేసి చూపిస్తున్నాను. సో వెరైటీ వెపన్స్, వెరైటీ ఏంటి అంటే డాన్సింగ్ వెపన్, డాన్సింగ్ మిసైల్. దాని ఒరిజినల్ నేమ్ వచ్చేసి సెజిల్, కానీ దాన్ని డాన్సింగ్ మిసైల్గా చెప్తారంట. ఇది ఎంతటి టెక్నాలజీతో కూడుకుంది, ఇండిజీనియస్గా ఇరాన్ తయారు చేసిందని అంటే అద్భుతంగా ఇరానే తమ స్వశక్తితో తయారు చేసినటువంటి మిసైల్ అది. ఇది డాన్సింగ్ మిసైల్గా చెప్తూ ఉన్నారు. రాడార్కి కనుగొనడానికి వీల్లేదు, ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. నీళ్ళ నుంచైనా, విమానంలో నుంచైనా, ఎయిర్క్రాఫ్ట్ నుంచైనా, రోడ్డుపై నుంచైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. సుమారుగా 2500 నుంచి 3000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ని కొట్టగల సామర్థ్యం ఉన్న మిసైల్ ఇది. సో దీని పేరు డాన్సింగ్ మిసైల్, సిజైల్ అని చెప్తూ ఉంటారు. సో దీని అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీ ఏంటి అని అంటే ఇది ప్రత్యర్థి కళ్ళు గప్పి ప్రెసైజ్డ్గా టార్గెట్స్ని కొట్టగలుగుతుంది. ఒకవేళ రాడార్ సిస్టమ్ని కనుగొన్న వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన డైరెక్షన్ని మార్చుకోగలుగుతుంది, దిశని మార్చుకోగలుగుతుంది. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఒకసారి మనం మిసైల్ ప్రయోగించామనుకోండి, ఆ మిసైల్ గాల్లోకి ఎగిరిన తర్వాత అవతల వైపు నుంచి వచ్చినటువంటి ఇంటర్సెప్టర్ ఏదైనా కనుక ఉంటే ఆ మిసైల్ ఢీకొట్టగలుగుతుంది. కానీ దీనికి మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుందట. అంటే దీని దిశను మార్చుకుంటుంది. స్ట్రైట్గా వెళ్ళేది ఒకసారిగా రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, డౌన్వర్డ్స్ వెళ్ళొచ్చు, అప్వర్డ్స్ వెళ్ళొచ్చు, ఏదో రకంగా దీన్ని మలుచుకోగలుగుతోంది. ఇన్ కేస్ మరీ ఎక్స్ట్రీమ్ అయిపోతే దాని షేప్ని కూడా చేంజ్ చేసుకోగలుగుతుందట. ఒకవేళ స్ట్రైట్ లీనియర్గా ఉంటే దాన్ని రౌండ్గా చేసుకోగలుగుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డాన్సింగ్ మిసైల్. ఈ పేరులోనే ఉండిపోయింది అద్భుతం ఏంటి అనేది. సో ఆ డాన్సింగ్ మిసైల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, దాని షేప్ని మార్చుకోగలుగుతుంది, డైరెక్షన్ని మార్చుకోగలుగుతుంది, ఎటంటే అటు ఇష్టం వచ్చినట్టుగా తాతిక్క వ్యక్తిలాగా ఆ మిసైల్ వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఆ మిసైల్స్ని ఉపయోగించే గ్యాస్ రిఫైనరీలను కొడుతోంది, ఆయిల్ రిఫైనరీలను కొడుతోంది. ఇవే కాకుండా చాలా అద్భుతంగా హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది ఈ సెజిల్ మిసైల్. సో ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను నేను ఫుల్ స్క్రీన్లో. సో ఆ ఏఐ విజువల్ మీరు గమనించండి, ఇదే ఆ సెజిల్ మిసైల్. సో వెనకాలే మీకు ఆ లైన్స్ కనబడుతున్నాయి చూడండి. ఎస్, ఇదే ఆ సెజిల్ మిసైల్. వెనకాల నుంచి ఇంటర్సెప్టర్ వచ్చి ఢీకొని సరికల్లా చూడండి ఎలా మారుతోంది షేప్స్ అన్ని కూడా. సో ఆ షేప్ మారొచ్చు, డైరెక్షన్ మారొచ్చు, వంకర తింకరగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డజిడ్డంగా ఎలా పడితే అలా తలతిక్కలాగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది సెజిల్ మిసైల్కి. సో ఇరాన్ సొంత టెక్నాలజీతో డెవలప్ చేసిన మిసైల్ అంట ఇది, సొంతగా డెవలప్ చేసిన మిసైల్. సో నిన్న అమెరికాకు సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సీ గబార్డ్ థ్రెట్ సంబంధించి అసెస్మెంట్ చేశారు. థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని ప్రకటిస్తే ఆ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఇరాన్, పాకిస్తాన్, చైనా అండ్ రష్యా, నార్త్ కొరియా ఈ దేశాలు అమెరికాను సైతం ఢీకొట్టగలే సామర్థ్యంతో ఉన్న మిసైల్స్ని తయారు చేశాయని చెప్పి ఆ టీం చెప్పుకొచ్చింది. ఎవరు? యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సీ గబార్డ్. బహుశా ఇప్పుడు అవన్నీ నిజమేనేమో, ఎందుకంటే యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫే పసిగట్టగలిగారు అనుకున్నప్పుడు, సో యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫే పసిగట్టేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఇరాన్ ఎంత టెక్నాలజీ ఉపయోగించిందో అర్థమవుతోంది. నార్త్ కొరియా, చైనా, జపాన్ ఈ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ కూడా ఉందట. దీంట్లో పాకిస్తాన్ కూడా ఉందంట. పాకిస్తాన్ కూడా డైరెక్ట్గా ఢీకొట్టగలే సామర్థ్యం ఉంది అని అనుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా కూడా వాళ్ళ టార్గెట్లో ఉందట, వాళ్ళ టార్గెట్ హిట్ లిస్ట్లో ఉందట. సో ఇప్పుడు అందుకే అమెరికా కూడా ఒక రకంగా భయపడిపోతోంది ఇరాన్ని చూసి వణికిపోతోంది. కొత్త మిసైల్స్, అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, వాటర్ సిటీస్ ఉన్నాయి. సో ఈ సిటీస్లో నుంచి కూడా ఇంకా అద్భుతమైనటువంటి వెపన్స్ ఉన్నాయన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. శత్రు దేశాల మిసైల్స్ని ఎటైనా సరే వాటిని వేటాడి బ్లాస్ట్ చేసేటువంటి సామర్థ్యం ఉంది ఈ సెజిల్ మిసైల్కి. ఏకతాటిగా సుమారుగా 2500 నుంచి 4000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న మిసైల్స్ ఇవి. 38 టన్నుల బరువు గల మిసైల్ ఇది. సో ఆకాశంలో నిమిషానికి సెకండ్కి రూట్ మార్చుకునే
నైజాం ఉన్నటువంటి మిసైల్ ఇది. సో ఇజ్రాయెల్ అత్యాధునికమైనటువంటి రాడార్లు కూడా దీన్ని కనిపెట్టలేకపోతున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉండే అద్భుతమైన శక్తి ఐరన్ డోమ్ నుంచి కూడా ఇది తప్పించుకొని లోపలికి వెళ్ళి అటాక్ చేయడానికి వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది. సో అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయని చెప్తోంది ఇరాన్. ఇప్పుడు ఈ మిసైల్స్ని ప్రయోగిస్తోంది, డాన్సింగ్ మిసైల్స్ అంటోంది, రకరకాల మిసైల్స్ అంటోంది. హార్మూజ్ జలసంధిని మూల్చేసింది. ఇటువైపు హౌతీల సహాయంతో, యెమెన్లో ఉన్న హౌతీల సహాయంతో బాబెల్ మండి అనేటువంటి ఆ జలసంధిని మూసేయడానికి సిద్ధంగా ఉంది రెడ్ సీ దగ్గర. సో అన్ని వైపులా దారులు మూసుకుపోయాయి. ఇజ్రాయెల్కి కూడా వాటర్ వే రూట్ లేకుండా క్లోజ్ చేసేసింది ఇరాన్. ఈ స్థాయిలో యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇజ్రాయెల్ అమెరికాలు ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా దాడిని పెంచుతూనే ఉన్నాయి. ఆ దాడిని సైతం తట్టుకొని నిలబడి మళ్ళీ తిరిగి దాడి చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తూనే ఉంది. ఒకసారి మీకు ఏఐ ఆధారిత ఆ విజువల్స్, ఆర్టిఫికేట్ చేసిన ఏఐ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇరాన్ IRGC చెప్తున్నట్టుగా, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్నటువంటి